హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీస్ అన్నీ ఉగాది స్పెషల్ వంటలండి. ముందుగా పచ్చడి చేసుకుందాం. పచ్చడి కోసం ఒక కొత్త గిన్నె తీసుకున్నానండి. దానికి బొట్లు పెట్టేసుకుందాం. పచ్చడి కోసం కొత్త చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా బెల్లం వేసుకోవాలి, కొంచెం వేపపు వేసుకోవాలండి, కొద్దిగా ఓమ వేసుకోవాలి, కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి, కొంచెం పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇంట్లో ఏవైనా పలుకులు ఉంటే అవి వేసేసుకోవాలండి. నేను ఇంట్లో సార పలుకులు ఉన్నాయి, అవి వేసేసుకుంటున్నాను. తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను వంటలు ఏమేం చేస్తానో అన్నీ స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇక్కడ 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. రైస్ వండి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకుందామండి, నాలుగైదు ఎండుమిర్చి వేసుకుందాం, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకుందామండి, ఇలా కట్ చేసుకొని. ఒక 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుందామండి. తర్వాత మనం ఒక చిన్న సైజు మామిడికాయని ఇలా తురిమి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. రైస్ వేసాక ఇంకొంచెం వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు మనం ముందుగానే 1 గ్లాస్ రైస్ వండి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సొంటి మిరియాల చారు చేద్దామండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ వేస్తాను. ఇందులోనే చింతపండును కడిగి వేసేసుకుందాం. ఒక 8 ఎండుమిర్చి వేసేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, రెండు కరివేపాకు రెబ్బల్ని ఇలా చుంచి వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి,
ఇప్పుడు ఇది మంచిగా మరగాలండి. అంతలోపు మనం ఒక 4 ఎల్లిపాయలు, కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దంచి పెట్టుకుందాం. చారు మంచిగా మరుగుతుందండి. ఇప్పుడు మనం ఎల్లిపాయ, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ శొంఠి పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి. దీన్ని ఒక 3 to 4 మినిట్స్ మరగనివ్వాలండి. చారు మంచిగా మరుగుతుందండి, మంచి స్మెల్ వస్తుంది. శొంఠి మిరియాల చారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ చట్నీ వేసుకుందామండి. దానికోసం నేను ఒక చిన్న సైజ్ మామిడికాయని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది ఒక 8 ఎల్లిపాయలు, కారం, వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. ఇందులో షుగర్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ముద్దపప్పు చేసుకుందామండి. ముద్దపప్పు కోసం నేను ఒక 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను, 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి 5-6 విజిల్స్ తీసుకుందామండి. ముద్దపప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టిన మిరియాలు, శొంఠి చారు, మామిడికాయ చట్నీ, ముద్దపప్పు మూడిట్లోకి తాలింపు పెట్టేసుకుందాం. ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసి చారులోకి వేసేసుకుందాం. ఫస్ట్ తాలింపు. ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి ఇలా చుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది ముద్దపప్పులోకి, మామిడికాయ చట్నీలోకి వేసుకుందామండి తాలింపు. మూడిట్లలో తాలింపు వేసేసుకోవాలండి. మామిడికాయ పప్పుకి పప్పు ఉడకబెట్టుకుందామండి. నేను ఇందులో శనగపప్పు, పెసరపప్పు కలిపి ఒక చిన్న గ్లాసు, కందిపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వేసి ఒక 5 విజిల్స్ తీసుకుందామండి. ఇప్పుడు మామిడికాయ పప్పుకి పప్పు ఉడికిపోయిందండి. తాలింపు చేసుకుందాం. ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి ఇలా తీసి వేసుకుందామండి. 8 ఎల్లిపాయలు వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక చిన్న సైజ్ మామిడికాయను ఇలా ముక్కలు కట్ చేసి వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం ఉడకాలండి మామిడికాయ ముక్కలు. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మూత పెట్టేద్దాం.
ఇప్పుడు మూత తీసి మామిడికాయ ముక్క ఉడికిందా లేదా చూద్దామండి. మామిడికాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టిన పప్పు ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. దీంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మంచిగా ఒకసారి కలుపుకోవాలండి దీన్ని. కొత్తిమీర వేసేసుకోవాలి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మిర్చి బజ్జీ కోసం ఒక పావు కేజీ బజ్జీ మిర్చి తీసుకున్నానండి. ఘాట్లు పెట్టి ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం ఉడికించుకుంటున్నాను. ఎక్కువ ఉడికించదండి, కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికోసం మసాలా ఎలా చేయాలో మనం చూసుకుందాం. ఇప్పుడు మిర్చి మసాలా కోసం 25 గ్రామ్స్ నువ్వులు, 25 గ్రామ్స్ పల్లీలు, 25 గ్రామ్స్ పుట్నాలు, 25 గ్రామ్స్ కొబ్బరి తీసుకోవాలండి. అన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఒక లవంగా, 2 ఇలాచీలు, కొంచెం చెక్క, ఒక హాఫ్ టీ స్పూన్ సాజీర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి వాటర్తో పాటు ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి జాలీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదండి, దాంట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం. అది పక్కన పెట్టేసి పిండి తడుపుకుందామండి బజ్జీ వేసుకోవడానికి. ఇట్లా మిర్చీలలో స్టఫ్ చేసుకోవాలండి ఈ మసాలాని. ఇలా అన్ని మిరపకాయల్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు మిర్చి వేసుకుందాం. పిండిలో కొంచెం ఓమా, కొద్దిగా సోడా, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇలా మిర్చీలు అన్నింటినీ వేసేసుకోవాలండి. మిర్చీలు మంచిగా వేగిపోయాయండి, తీసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం పాన్లో. మనం ముందుగానే 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసి పప్పును ఉడికిన తర్వాత 1 గ్లాస్ చక్కెర వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు దాన్ని నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలా దగ్గరకు అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికోసం మనం పిండిని తడిపి పెట్టుకుందామండి. ఇది చల్లారేలోపు పిండిని తడిపి పెట్టుకుందాం. ఇప్పుడు పోలేలు ఎట్లా చేయాలో చూద్దామండి. నేను ముందే చెప్పాను కదా పిండి తడిపి పెట్టుకోవాలని. పిండి తడిపి పెట్టేశాను అప్పుడే. ఇలా చేసి ఇందులో ఇట్లా చేసుకోవాలండి.
చేత్తోనే ఇట్లా చేసుకోవాలి. వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఉగాది స్పెషల్ వంటలన్నీ రెడీ అయిపోయాయండి. మామిడికాయ పచ్చడి, ముద్దపప్పు, మామిడికాయ పప్పు, సొంటి మిరియాల చారు, పెరుగు, ఉగాది పచ్చడి, మామిడికాయ పులిహోర, వైట్ రైస్, బొబ్బట్లు, మిర్చి బజ్జీ, ఫైనల్గా నెయ్యి వేసుకున్నానండి. మీరు కూడా ఉగాది స్పెషల్ వంటలు ఏం చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.